యెహోవా దయాదాక్షిణ పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, నిత్యము కోపించువాడు కాడు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకి ప్రతిఫలం ఇవ్వలేడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. కీర్తనలు 103 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 8 మండే. గుడ్ మార్నింగ్ పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. నీ దేవుడు, నా దేవుడు కృప కలిగిన వాడు, సమృద్ధి అయిన కృప కలిగిన వాడు. మన పాపాలు బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వకోకుండా కృపను బట్టి క్షమించి ఆయన కుమారుడిని యేసు నామములో ఆ శిలువ మరణ యాగము ద్వారా నీకు నాకు రక్షణ, దీవెన, సమాధానం పట్టుకొచ్చారని. అందుకని మన పాపాలను బట్టి ప్రతీకారం చేయలేడు, మన దోష శిక్షలు మన మీద ఇవ్వకోకుండా ఆ కర్స్ శాపాన్ని విడిపించి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా హైట్లో ఉంటుందో ఆయన యందు భయభక్తులు కలిగిన నీ పట్ల, నా పట్ల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. అంత కృప దేవుడు నీకు ఇచ్చిన గాక. అంత కృప నీ పట్ల, నా పట్ల దొరికిందా? అదృష్టమే, ఆశీర్వాదమే, అద్భుతాలే, దీవెనే, స్వస్థతే, ఆరోగ్యమే. నీకు ఇంకెదురే లేదు, నీకు తిరుగుండదు. ఈరోజు ఈ కృప నీకు నాకు సమృద్ధి దొరికి కలిసి నడిచే కొడుకు అన్నట్టుగా దీవెన వెనకాల దీవెన, ఆశీర్వాదం వెనకాల ఆశీర్వాదం, అద్భుతం వెనకాల అద్భుతం జరుగును గాక. మంచి జాబ్స్ వచ్చును గాక, మంచి హైక్స్ వచ్చును గాక, మంచి బ్లెస్సింగ్స్ నీకు దొరుకును గాక, నీకు స్వస్థత శీఘ్రముగా కలుగును గాక. నీ గతాన్ని బట్టి దేవుడు పనిష్మెంట్ ఇవ్వకోకుండా, ఏ ఖర్చు నీ మీద పనిచేయకోకుండా, దేవుడు తన కృపను బట్టి నీకు స్వస్థత, తన కృపను బట్టి నీకు దీవెన, తన కృపను బట్టి జాబ్, తన కృపను బట్టి హైక్, తన కృపను బట్టి ప్రమోషన్, తన కృపను బట్టి వీసా, విదేశాలకు వెళ్ళడానికి. ఇలాంటి కృప దేవుడు అనేకులు పట్టి దేవుడు తీరుస్తున్నారు. ఆయన కృపను బట్టి గర్వఫలం ఇస్తున్నారు. ఆయన కృపను బట్టి మ్యారేజ్లు జరిగించునుగా. ఆయన కృపను బట్టి ఆశ్చర్యం జరిగించి సర్జరీస్ క్యాన్సిల్ అయిపోను గాక, చీకటి తొలగిపోను గాక, గర్భిణీ స్త్రీలకు క్షేమాన్ని సుఖప్రసవాలు ఇచ్చును గాక, మెరాకిల్ చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, నీ పట్ల ఆయన కృప అధికముగా ఉన్నది. మర్చిపోకు. ఇంకెందుకు చనిపోవాలనే ఆలోచన, ఇంకెందుకు ఫెయిల్ అయిపోయాలనే ఆలోచన తీసేయి. నిన్ను బట్టి కాదు, తన కృపను బట్టి ఇస్తున్నాడు. ప్రార్థన ఆశ్చర్యకడ. నీ కృప మా పట్ల అత్యధికం ఉన్నది కాబట్టి మా పాపను బట్టి మా ప్రతీకారం ఇవ్వకోకుండా, మా దోష శిక్షను బట్టి మాకు నాయనా ప్రతిఫలం ఇవ్వకోకుండా కృప చూపించావు. కృపా సమృద్ధి గలవాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు. దేవా, అత్యధికమైన కృపను మా పట్ల చూపించి మా దోషముల నుంచి తూర్పుకి పడడానికి ఎంత దూరం మాకు అంత దూరం చేసి అన్నిట్లో దీవెనిచ్చి పాపం మీద జీవితం నుంచి వ్యసనం నుంచి విడిపించి వ్యాధిని స్వస్థపరచండి. వేస్తున్న ప్రతి వ్యాధిని గద్దిస్తున్నా, మరణకర వ్యాధిని కూడా గద్దిస్తున్నా. ఆ బాజీరా గారిని కూడా స్వస్థపరిచి విడుదలిచ్చి కృపనివ్వండి. ఎవరు సర్జరీస్ క్యాన్సిల్ అయిపోవాలి, ఎవరు సీజనల్ ఫీవర్స్తో, కోల్డ్ కాఫ్ సఫర్ అవుతారు, అందరూ స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. ఎవరికి జాబ్ లేదు, జాబ్స్ ఇవ్వండి. ఏసునామములో నీకు జాబ్ వచ్చాను గాక. ఏసునామములో దేవుడు నీ కృప తెరిచి బిజినెస్లు దీవించి ఆర్థిక అప్పుల నుంచి దరిద్రం విడిపించి ఫైనాన్షియల్ మెరాకిల్ చేయను గాక. కృపను నిన్నటి దినం ఎవరైతే ప్రభుత్వ భోజనం పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్క బిడ్డను స్ట్రెంథెన్ చేయండి, స్పిరిచువల్ స్ట్రెంథెన్ చేయండి. కృప వెంబడి కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయండి. పెళ్లి కాని పెళ్ళి అవ్వాలి, మంచి భాగస్వామి మ్యారేజ్ చేయండి. గర్భఫలాలు ఇవ్వండి, భూపాలను ఇవ్వండి, ఇల్లు లేనివాడు ఇల్లు ఇవ్వండి. సమాధానం అద్భుతాలు చేయండి. కృపాక్షేమం. విద్యార్థులు స్కూల్స్ కాలేజ్ రీఓపెన్ అయ్యి అన్నింటిలో దీవెనిచ్చి రాకపోకలు యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయండి. ఫీజు కట్టుకోవడానికి కృప చూపించండి. ప్రతి అంశాలు తీర్చిరెక్క నేను కాచి దాచి జయమనిమ్మని, ఆశీర్వాదం నింపమని నజరేయుడైన యేసునామములో ఈరోజు బర్త్డే వెడ్డింగ్ జరిపినట్లు దేవుడు దీవించి అత్యధికమైన కృప నుంచి అత్యధికమైన అద్భుతాలు దేవుడు జరిగించి కృప తెరుచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. నిన్నటి దినం ముందు దేవుడు ఆశ్చర్యంగా వేలాది మంది నడిపించారు. మంచి వాతావరణం ఇచ్చాడు దేవుడు. 4 వర్షిపుల్లో ఫుల్ క్రౌడ్ వచ్చారు. ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రామిస్ ల్యాండ్ కోసం ప్రేయర్ చేయండి. దాని అవసరం మనీ కోసం ప్రేయర్ చేయండి. అలా ఎక్కడ కూడా ఒక మంచి సెంటర్ తెరవబడాలి, డోర్స్ ఓపెన్ అవ్వాలి, త్వరలో స్థలం చూడాలి, అందులో చర్చి కట్టాలి. ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. ప్రయాణాల్లో అన్నింటి దేవుడు తోడేయండి, కృపనిచ్చును గాక. ఆమేన్.